అధ్యక్షుడు శ్రీ దాసు కేశవరావు గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు అయినటెక్క ఉడయవరు గారు, వేదిక మీద ఉన్నటెక్క పాత్రికేయ ప్రముఖులు, అలాగే ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్న పాత్రికేయ ప్రముఖులు, మిత్రులు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, నమస్కారాలు పెద్దవాళ్ళందరికీ. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వయోధిక పాత్రికేయ సంఘం అంటే ఎంతో రకంగా ఉంది నాకు, ఎందుకంటే నాకు కూడా వయసు గుర్తు వస్తుంది కాబట్టి. 76 ఏళ్ళు వచ్చాయి నాకు. చాలామంది నేను ఇంకా పాత వెంకయ్యనాయుడు అనుకుంటున్నారు. 76 ఏళ్ల వయసే కానీ 96 ఏళ్ళకి సరిపడా తిరిగేశాను నేను దేశంలో, ప్రపంచంలో అంతా. చిన్నప్పుడు 16 ఏట నుంచి తిరగడం, జనాన్ని కలవడం, మాట్లాడడం. అప్పటి నుంచి మొన్న ఉపరాష్ట్రపతి అయిన దాకా ఈ కార్యక్రమం కొనసాగింది. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత దానికి కొన్ని నియమ నిబంధనలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా తగ్గింది. కానీ బట్ నా అలవాటు నేను దాంట్లో కూడా కొనసాగించాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే పాత వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం, కాసేపు సమయం గడిపే అవకాశం, నా మనసులోని మాటలు కొన్ని చెప్పేందుకు అవకాశాలు లభించడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మీరు ప్రచురించిన 2 పుస్తకాలు విశిష్టమైన అనుభవాలు, జ్ఞాపకాలు. ఈ సామాన్యమైనవి కాదు, విశిష్టమైన అనుభవాలు. అప్పుడు ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. వీటిని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నేటి తరానికి ఈ 2 పుస్తకాలు చాలా మార్గదర్శకంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. తమ అనుభవాలను, జ్ఞాపకాలను పుస్తక రూపంలో ఉదిగొచ్చగా ఆనాటి మరో ప్రముఖ పాత్రికేయుడు శ్రీ జి కృష్ణ గారు రాసిన వ్యాసాలను ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకురావడం చాలా మంచి ప్రయత్నం. చాలా అంటే చాలా. నిజంగా ఈ పని ఇంతకుముందే చేసి ఉండాల్సింది. కానీ ఇప్పటికైనా వాటిని తీసుకొచ్చి మన నేటి తరానికి అందించడం అవుతుందో చాలా మంచిది. ఈ పుస్తకాలు చదివితే ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలన్నీ కళ్ళ ముందు కదులుతాయి. పాత్రికేయ వృత్తి ఎంత క్లిష్టమైనదో, కత్తి మీద సాము లాంటిదో, ఎంత బాధ్యతాయుతమైనదో ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. పత్రికా రంగంలో మార్పులను, మేధావుల అనుభవాలను రికార్డు చేసిన ఈ కృషి చాలా అభినందనీయమైంది. నేటి తరం పాత్రికేయులు, మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు ఇవి. అందుకని నేను అందరిని కోరుతున్నా, ఇక్కడ ఉన్న పాత్రికేయులు లేదా పత్రికా రంగంలో పనిచేసుకోవడానికి పాత్రికేయులు 2 రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా బయట ఉన్నవాళ్ళు కూడా భారతదేశంలో ఈ పుస్తకాలు చదివితే చాలా జ్ఞానము, విజ్ఞానము తప్పనిసరిగా కలుగుతాయని చెప్పి నేను భావిస్తున్నా. అందుకని అందరికీ నేను వ్యక్తిగతంగా కూడా కోరుతున్నాను, తప్పనిసరిగా ఈ 2 పుస్తకాలు చదవండి. ఈ 2 పుస్తకాలు మీకు గొప్ప రెఫరెన్స్గా నిలుస్తాయి. పాతతరం జర్నలిస్టుల అనుభవాలు, విలువలు, వారు ఎదుర్కొన్న సవాళ్ళు, అవి నేటి తరానికి, యువతకు ముఖ్యంగా స్ఫూర్తినిస్తాయి. మనం తరచూ మీడియా 4వ ఎస్టేట్, 4th ఎస్టేట్ అని పిలుస్తాం. ప్రజాస్వామ్యంలో ఇది ఎంతటి ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందో చెప్పడానికి ఇంతకన్నా మరొక నిర్వచనం లేదు. మీడియా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాల తీరును సమీక్షిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వంతెనలాగా, వారధిలాగా పనిచేస్తుంది. సమాజంలో జరిగే మంచి చెడులను నిష్పక్షపాతంగా, అంటే ఆబ్జెక్టివ్గా ప్రజలకు చేరవేసి వారికి అవగాహన కల్పించే గొప్ప బాధ్యత, సేక్రెడ్, పవిత్రమైన బాధ్యత జర్నలిస్టులని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. ఈ సందర్భంగా నేను నేటి తరం మీడియా మిత్రులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వార్తాపత్రిక కాదు, న్యూస్, అభిప్రాయం, వ్యూస్, ఈ మధ్య ఉన్న తేడాను
ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. న్యూస్కి వ్యూస్కి. ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటే వాళ్ళ వ్యూస్నే న్యూస్గా మారుస్తూ ఉంటారు. అది నేటి తరం జర్నలిజంతో వచ్చినట్టు ఒక ఇబ్బంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. వార్త అనేది వాస్తవాల ఆధారంగా జరిగిన వాటిని నిజాయితీగా అందించాలి. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, వాటిని వార్తలో కలపకుండా విడిగా విశ్లేషణ రూపంలో ఇవ్వచ్చు. అందుకే మనకు ఎడిటోరియల్ పేజీ పెట్టారు, దాని పక్కన కూడా ఇప్పుడు స్పెషల్గా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. వాటిలో మన వ్యూస్ మనం వ్యక్తపరచవచ్చు. లెఫ్టా, రైటా, స్ట్రైటా, ఏదో అని మనం భావాలు కొన్ని అటు ఇటు అనుకున్నప్పటికీ మనము మన భావాలను తెలియజేసేదానికి ఆ వేదికను ఉపయోగించుకోవాలి, కానీ వార్తను దానికోసం ఉపయోగించుకోకూడదు. ఈ కాలంలో కొంత అది జరుగుతుంది. ఆ ధోరణి ఏమాత్రం మంచిది కాదని చెప్పి నాకున్న అనుభవంతో, నాకు కాస్త అనుభవం ఉంది. నేను విద్యార్థి రంగం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ అన్నింటిలో చైర్మన్గా ఉన్నా, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీలో యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాను, అసలు వింగ్కి అధ్యక్షుడయ్యాను, ప్రధాన కార్యదర్శి అయ్యాను. అలాగే మీడియాతో అనుసంధానం చేసే కార్యక్రమం కూడా నేను నిర్వర్తించాను. అందువల్ల కొంత అనుభవం నాకుంది. ఈ నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఆ నగరాలే కాకుండా ఇటు పక్క వస్తే హైదరాబాదు, వరంగల్, ఢిల్లీకి వెళితే ఢిల్లీ, ఇటు అన్ని కేంద్రాల నుంచి మన వార్తలు అందించే మిత్రులతో చాలా వరకు నాకు పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. అదే నాకు కొంత జీవితంలో మంచి అనుభవం. ఈ వెటరన్ జర్నలిస్ట్ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నానని చెప్పడానికి సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో నాకు తెన్నేటి విశ్వనాథ్ గారు ఒక మాట చెప్పారు, నీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి గ్రంథాలయానికి వెళ్ళు, ఆ గ్రంథాలయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, అలాగే పార్లమెంట్లో 52, 57, 62, 67, 72 ఈ కాలంలో జరిగిన చర్చలు చదువు, నీకు పరిజ్ఞానం పెరుగుతుంది. తరచుగా మీడియా మిత్రులతో పత్రికా సమావేశాలు కాకుండా మామూలుగా మాట్లాడుతూ ఉండు, అనేక విషయాలు నీకు లోతుగా అర్థమవుతాయని ఆయన చెప్పాడు. నేను విశ్వనాథం గారు ఎప్పటికప్పుడు, నేను విశాఖపట్నం చదివాను, చాలా దూకుడుగా ఉండేవాడిని నేను మొదట్లో. చాలా దూకుడు అంటే చెప్పడానికి విలువ అంత దూకుడు. ఇందాక చెప్తుంది అమ్మాయి వెంకయ్య గారు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారని చెప్పని చాలా స్పీడ్గా మాడుతున్నామండి ఆ రోజుల్లో, జయాంధ్ర ఉద్యమంలో వాటన్నిటిలో. ఆయన నాకు ఒక కార్డు రాసేవాడు, ఏదైనా విషయం చెప్పదలుచుకుంటే. ఒకరోజు కార్డు రాశాడు, టూ మెనీ వాకౌట్స్ నో గుడ్, తిన్నేటి అంతే, ఇంకే రాయలా. టూ మెనీ అంటే తరచుగా వాకౌట్ చేయడం మంచిది కాదు అని చెప్పాను. అలా ఆయన మార్గదర్శనం కూడా నాకు జీవితంలో, ఆయన ప్రకాశం పంతులు గారి ప్రభుత్వంలో ఉన్నాడు. విశ్వనాథం గారు స్వాతంత్ర సమరయోధుడు, మీ అందరికి కూడా తెలుసు. సాయంత్రం పూట ఆయన ఇంట్లో విశాఖపట్నంలో ప్రభాత్ టాకీస్ ఎదురుగుండా దివాకర్ రావు వారు ఈ భారత రామాయణాలు, లేకపోతే మన సాహిత్య విషయాలు, అనేక విషయాలపైన గోష్ఠి నిర్వహిస్తుండేవాడు. నేను హరిబాబు గారు ఇప్పుడు ఒరిస్సా గవర్నర్ ఉన్న మీ ఇద్దరం వెళ్ళి కాసేపు అక్కడ కూర్చునేవాళ్ళం. దానివల్ల మాకు ఎంతో జ్ఞానోదయం అయింది. తర్వాత ఆయన అక్కడి నుంచి నన్ను అనంతపురం దాకా ఆ జయాంధ్ర ఉద్యమంలో తన కారులో నన్ను కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. అన్ని సభల్లో మాట్లాడే అవకాశం కూడా ఆయన మహానుభావుడు నాకు కల్పించాడు. నేనేమంటానంటే, పత్రికలు మనం ఈరోజు వస్తున్న ధోరణి సెన్సేషనలిజం అయిపోయింది. సెన్సేషనలిజం అంటే సెన్సేషనలిజం అని అర్థం. దాని అర్థం సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా టీవీ ఛానల్స్, చాలా ఛానల్ వాళ్ళు వచ్చిన అడుగుతున్నారు, సార్ మీరు బయట ఇస్తే బాగుంటుందని. నేను ఇదే బయట ఇస్తాను అందరికి, సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలి. అపోజిట్ చేస్తున్నారు, సంచలనానికి దగ్గరగా, సత్యానికి దూరంగా ఉంటుంది చాలామంది. అందరూ నేను అన్ను, ఇది ఈ ధోరణి ఏమాత్రం కూడా మంచిది కాదు, దాంట్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. టీఆర్పీల కోసమో లేదో కేవలం దృష్టిని ఆకర్షించడం కోసం వాస్తవాల యొక్క విలువను తగ్గించకూడదు. జర్నలిజంలో నైతిక విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. సత్యాన్ని నిలబెట్టడమే అసలైన జర్నలిజం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఈ వేదిక పైన ఉంటే మహానుభావులు. ఒక పత్రికా రంగంలో చెప్పాలంటే మహానుభావులు అనే పదం వాడవచ్చు. అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు, కొన్ని వృత్తిలో ధర్మాన్ని పాటించిన వాళ్ళు, విలువలను పాటించిన వాళ్ళు, సాంప్రదాయాలు పాటించిన వాళ్ళు. అందుకని యువతరం ముఖ్యంగా
నాటి తరం నుంచి తెలుసుకోవాలి. ఆ విధంగా చూస్తే కూడా ఈ అప్పుడు ఇప్పుడు కృష్ణ గారి పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ జర్నలిజం కొంతమందికి ఎర్నలిజంగా మారింది. సంపాదకుడు అంటే సంపాదించేవాడని, అందరు కాదు. కొద్దిమంది చేయడం వలన చూడండి, మంచి నీళ్ళలో ఒక్కరో విషపు అది చుక్క ఏదైనా పడిందంటే దాని ప్రభావం అంతా మీద పడుతుంది. అందువల్ల పత్రికా రంగానికి చెడు పేరు వస్తే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది దాన్ని సీరియస్గా కూడా తీసుకోవడాలి. వాడు చెప్తూ ఉంటారు అని చెప్పానండి. కాబట్టి మనం ఎంతసేపటికి మనం రాసే వార్త జరిగే యథార్థానికి దగ్గరగా ఉండాలి. జరిగిన దాన్ని మనం జనానికి తెలియజేయాలి. మన భావాలు వ్యక్తీకరించడం కోసం ఇందాక ముందే చెప్పాను. స్వాతంత్రోద్యమ కాలంలో ఆ తర్వాత కూడా శ్రీ నారా వెంకటేశ్వరరావు గారు, పండితురాడ్య నాగేశ్వరరావు గారు దగ్గర నుంచి ఆఖరికి గోరా శాస్త్రి గారి దగ్గర వరకు అనేక మంది జర్నలిస్టులు మనం చూసాం. వాళ్ళు పాటించిన విలువలు, నెలకొల్పిన సాంప్రదాయాలు, వాటన్నిటినీ యువతరం అవకాశం దొరికినప్పుడు కాస్త లైబ్రరీకి వెళ్ళి వాళ్ళు అందించిన వాటిని చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎడిటరైన వాడు బిడియము చూపుతో దాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అన్నాడు నాన్నగారు. ఎడిటరైన వాడు బిడియము చూపుతో దాటి తగ్గు వృత్తి కర్మమందు, కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అన్నాడు ఆయన. ఎడిటర్ అనేవాడు ధైర్యంగా ఉండాలా, ఏమాత్రం సంకోచించకూడదు, అనుకున్నది జరిగినది చెప్పదలుచుకున్న దాన్ని నిర్మోహటంగా నిర్భయంగా చెప్పగలిగి ఉండాలా అని అన్నాడు. కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అని. ఆ రోజుల్లో అలా గట్టిగా కూడా ఆయన ముఖ్యమంత్రులు కూడా గట్టిగా విమర్శించేవాడు. ముఖ్యమంత్రులు కూడా భయపడేవాడు, నాన్నగారి వాళ్ళు ఏం రాశారని చెప్పారు. అలాంటి రాతలు మనకు చాలా అవసరం. ఈ తెలుగు పత్రికా రంగంలో ఒక రకంగా వాడిని వేడిని సృష్టించి తెలుగు నుడికారంలో ఎంత దాని కారం ఉందో, ఆ నుడికారంలో ఎంత కారం ఉందో చూపించిన వాడు నారా గారని చెప్పని నేను భావిస్తుంటాను. నాకు ఆయన ఆఖరి రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాల ముందు ఆయనతో పరిచయం కలిగేటికి భాగ్యం కలిగింది. ఈ పుస్తకం ఇందాక రాశారు కదా, ఈ పుస్తకంలో ఉన్న చాలామందితో కూడా నాకు వీళ్ళందరితో వ్యక్తిగతంగా కూడా పరిచయం లభించడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పైన ముగ్గురు అంత పరిచయం లేదు, కానీ నాకు ఈ గోపాలస్వామి గారి తెనాల్లో పీటీఐ విలేకరుగా ఉండేవాడు. నేను ఎప్పుడు వెళ్ళా కాసేపు కూర్చోబెట్టి క్లాస్ తీసుకునేవాడు ఆయన. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఆయనకి మిత్రుడు ఒక ఆయన కాకుమాన్ తారానాథ్ అని జడ్జి రిటైర్ అయ్యాడు. ఆయన కూడా రాస్తుండేవాడు. ఆయన చాలా అనుభవాలు. అలాగే మా పెద్దలు తరిమిసి రామాచార్య గారు ఈ గోపాలస్వామి గారికి దగ్గరగా ఉంటే అక్కడ పోయినప్పుడు అంతా వాళ్ళతో మంచిగా పరిచయం జరిగింది వాటితో. తర్వాత ఈ వెంకటేశ్వరరావు గారు అటు ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నాను, నేను వేడిగా ప్రసంగాలు చేస్తున్నానని నన్ను పిలిచేవాడు. ఆ సెక్రటేరియట్ ఎదురుకుండా ఆంధ్రజ్యోతి ఆఫీసు పైన ఉండేది. ఉదయగారు గారు కొంతకాలం ఉన్నారు అక్కడే. ఆ తర్వాత అక్కడ ఉండేవాడు ఆదిరాజు. కానీ అనేక విషయాలు తెలిసే, చిన్న వయసులో ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఆదిరాజు గురించి మీకు అందరికీ తెలుసు కదా, ఆయన రాయడం చాలా గట్టిగా రాసేవాడు, నిర్మోహమాటంగా తాజా వార్తలు సేకరించేవాడు. ప్రధానమంత్రితో నేరుగా సంబంధాలు ఉండబట్టి వార్తలను ఆయన దగ్గరగా సేకరించేవాడు. ఆయనతో కూడా నాకు పరిచయం అయింది ఆ రోజు విద్యార్థి దశలో. ఈ వినయ్ గారు అయితే చాలా వారి కుటుంబం, వారి పిల్లలు, వారితో సహా వినయ్ గారితో పరిచయం. ఇదొక ఆయన హేతువాదైనా హేతుబద్ధంగా ఆలోచించేట వాడు కాబట్టి కాస్త సఖ్యత కుదిరింది. ఆయన చెప్పే దేవుడు లేడనే మాట నేను నమ్మేవాడిని కాదు, ఉన్నాడని నేను చెప్పే మాట ఆయన నమ్మేవాడు కాదు. కానీ ఇద్దరం అనేక విషయాలపైన చర్చించుకొని దగ్గరగా మాట్లాడుకునే ప్రేమతో ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాట్లాడేందుకు అవకాశం కూడా కలిగింది. అదేవిధంగా కేశవరావు గారు, నేను జర్నలిస్టులో బాగా అభిమానించే వాళ్ళలో కేశవరావు గారు ఒకరు. ఆ రోజుల్లో ఇటు కేశవరావు గారు, అలాగే సందర్భం వచ్చింది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు, హిందూ కరస్పాండెంట్, ఆయన చాలా నిఖార్సైనటువంటి జర్నలిస్ట్. ఆయన ఒకసారి ఆయన ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరితే నేను ఒక మిత్రుడి ద్వారా ఆయనకి వచ్చిన కవర్ పంపించాను. ఈ ఆసుపత్రిలో చాలా రుణం వస్తుంది, ఖర్చు అవుతుంది కదా, ఒక 25,000 నా ఇదిగా పంపిస్తానంటే ఆయన నాకు ఫోన్ చేశాడు. వెంకయ్యనాయుడు గారు, మా అబ్బాయిలు సంపాదిస్తున్నారు, నాకు ఇబ్బంది లేదు, దయచేసి మీ పంపించిన దాన్ని తీసుకోలేకపోతున్నాను అనేది భావించవద్దని. ఆ రోజుల్లో నాకు దానివల్ల ఎంతో ఆయన మీద ఇంకా మరింత అభిప్రాయం పెరిగింది.
ఆ రోజుల్లో వీళ్ళందరూ అసలు ఒక రామారాజు ప్రస్తుతం కేశవరావు గారు అదే పద్ధతిలో హిందూలో పనిచేస్తూ చాలా మార్గదర్శకంగా అందరికీ వ్యవహరించాడు. కొన్ని ఉత్తమ ప్రమాణాలు ఆయన నిలబెట్టాడు. తర్వాత గణేషన్ గారు కూడా నాకు బాగా పరిచయం. గణేషన్ గారితో పాటు వారి శ్రీమతి కూడా బాగా పరిచయం నాకు. ఆమె ఈ కన్జ్యూమర్ ఉద్యమంలో చురుగ్గా ఉండేది. మాట్లాడుతుండేవాడు, అప్పుడప్పుడు కలుస్తుండేది. ఇది చేయాలా అది చేయాలా, ప్రభుత్వం ఇటు చేయాలి అటు చేయాలా, మీరు ఇటు మాట్లాడితే బాగుంటుందని నాకు చెప్తుండేది. గణేషన్ గారు కూడా చాలా కరుగ్గా ఆయన వార్తలు సేకరించడం, రాయడం చాలా పద్ధతిగా ఉండేది. తర్వాత వెంకటనారాయణ గారు చెప్పబడలేదు, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజగాల అని ఆయన ప్రపంచాన్ని చుట్టూ చూశాడు. అలాగే దేశాన్ని కూడా చూశాడు. మనవాడై ఉండి, తెలుగువాడై ఉండి అక్కడ దాకా వెళ్ళి ఆ ఇండియా టుడే పేపర్కి ఎడిటర్గా అయ్యి, అలాగే సీనియర్ జర్నలిస్టులో వెంకటనారాయణ గారు అంటే అందరికీ ప్రధానమంత్రుల దగ్గర నుంచి అందరికీ పరిచయం. అలాంటి వెంకటనారాయణ గారితో కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం జరిగేటికి అవకాశం ఉంది. మిగతా పెద్దల్ని చూడడమే కానీ నేను వినడం చేసేవాడిని, అప్పుడు వినేవాడిని. రామారావు గారు వస్తున్నారంటే అంతేగాని వ్యక్తిగతంగా పరిచయాలు లేవు. నేను ఎంతకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీ అందరి ముందు ఈ స్వాతంత్ర ఉద్యమ కాలంలో జనాన్ని ఏకం చేయడానికి, వాళ్ళ జాతీయ స్ఫూర్తి నింపడానికి, బ్రిటిష్ దురాగతాలను ప్రశ్నించడానికి ఏకైక ఆయుధం ఆ రోజుల్లో పత్రికలే. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, యంగ్ ఇండియా వంటి పత్రికలు కేవలం కాగితం మొక్కలు కావు, అవి అగ్ని కణాలుగా పనిచేశాయి ఆ రోజుల్లో. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. జర్నలిస్టులు, సంపాదకులు తమ జీవితాలను పడంగా పెట్టి జైళ్లకు వెళ్ళడానికి కూడా వెనకాడకుండా నిస్సత్తువతో ఉన్న జాతిలో నమ్మకాన్ని, స్వేచ్ఛాకాంక్షను రగిలించారు. అది అనుభవిస్తే తెలుస్తుంది. నేను స్వాతంత్రోద్యమంలో లేను, ఎందుకంటే స్వతంత్రం అనంతరం పుట్టాను నేను. కొందరు అడుగుతుండేవాళ్ళు మిత్రులు, అవతల పక్కవాడు, ఏం చేశారు మీరు స్వాతంత్రోద్యమం? మా అమ్మ పొట్టలో ఉన్నానయ్యా, నేనేం చేయగలను చెప్పని. పుట్టిందో తర్వాత, నేను పుట్టిన తర్వాత మా పార్టీ పుట్టింది కూడా తర్వాత అని చెప్పాను వాళ్ళకి. స్వాతంత్రోద్యమం తర్వాత అని. ముట్టూరు కృష్ణారావు గారు, కోటవరాజు పున్నయ్య గారు, కోటవరాజు రామారావు గారు, కాసా సుబ్బారావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు అలాంటి మహనీయులు ఎంతమందో సంపాదకులుగా ఎంతో నిబద్ధ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో గోరా శాస్త్రి గారి సంపాదకీయాలు చదువుతూ ఉంటే లేటెస్ట్గా మిగతా వాళ్ళదని మనం అంత దగ్గరగా చదివేదానికి అవకాశం ఉండేది కాదు. ఎంత ఉత్సాహంగా ఎరిగేదు అంత. ఆ తర్వాత మల్లారెడ్డి గారు ఈనాడులో పనిచేసినప్పుడు రాసిన రాతలు. ఈ పాత్రికేయులు దేశ నిర్మాణంలో మళ్ళా తిరిగి ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ పక్షాలు తమ బాధ్యత మరిచి ఇతరులపై ఆ బాధ్యత వేస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య మీరు ఈ వివాదం అంతా ఉంటున్నారు కదా, సర్రు తర్వాత ఓటర్ లిస్టు. నేను ఒక్క విషయం మీద అందరితో పంచుకోదలుచుకున్నాను. ఐ వుడ్ లైక్ టు టెల్ ద పీపుల్ ఆల్సో. ఐ వాజ్ ఎ పొలిటికల్ యాక్టివిస్ట్, వర్కర్. గోడల మీద రాయడం, ఓటర్ లిస్టు చదవడం, ఇంటింటికి పోయి వెరిఫై చేయడం ఉన్నారా లేదని. అదే సందర్భంగా మన విషయం కూడా చెప్పడమా, ఓటేయండి అని చెప్పడం. ఈ కూడికలు తీసివేతలు, ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులు ఎప్పుడు జరిగినా కూడా కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటే ఆ కార్యకర్తల పనిది, ప్రజల పని. ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేస్తుంది. మనం చేయాల్సిన పని మనం చేయడం. రాజకీయ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అన్నాను. నో పార్టీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఉండదు. ఎవరు కూడా ఆ పని చేయడం లే. అలాగే నేను మొన్న ఒకరోజు ఒంగోలులో పోతా ఉంటే ఒక ఆటోలో అద్భుతంగా చెప్తున్నాడు ఒక అతను. నేను ఎంత బాగుందండి ఇతను గొంతు, ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎవరో కుర్రాడు కలుద్దామన్నా. కాల్సి అది రికార్డు చేసిందే, రికార్డు వినిపిస్తున్నాడు అంతే. పాత రోజుల్లో నేను జట్కా బండిలో తిరుగుతూ వాజ్పేయి గారు మగానికి వస్తున్నారు, సాయంత్రం 6:30 కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, దయచేసి అందరూ పాల్గొండి అని చెప్పేవాడిని నేను. అలాగే గోడలపై రాసేవాడిని. కొన్ని దగ్గర ఎవరై వెంకయ్యనాయుడు వస్తున్నాడు, గోడ జడగొడతాడు, జాగ్రత్త అంటుండేవాడు మామూలుగా. గోడలపై రాసి వాజ్పేయి గారు వస్తున్నారని చెప్పిన నేనే ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, లాలకృష్ణ అద్వానీ గారి మధ్య కూర్చొని అధికార పార్టీకి అఖిల భారత అధ్యక్షుడు అవుతాను నేను జన్మలో కూడా ఊహించలా. కానీ ఈ బ్యాక్గ్రౌండ్, ఈ పని రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాల్సింది. అది నేను అందరూ గోడ మీద రాసి గోడ జరగొట్టడం చెప్పడంలే. కింద బేసిక్ లెవెల్లో పనిచేయడం రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాలి. అది చేయకుండా ఇతరుల మీద బాధ్యత జరిపి
చూడండి మనం ఎంత గొడవ చేస్తారు ఈ ఎస్ఆర్ఏ అని. కానీ మీకు ఆశ్చర్యం కలిగి ఉంటుంది. నేను బీహార్ ఎలక్షన్ అప్పుడు చూశారు, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తీసేయండి, ఒక్కడి కంప్లైంట్ చేయదా నా ఓటు పోయింది, నా ఓటు తీసేశారని ఏ ఓటరు టీవీ వాళ్ళకి ఎవరికి చెప్పరా. మన ఊరిని ఏదో ఏదంటే మాట్లాడడం మంచిది కాదు. శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్టు కాదా? కాదు. నేను దూరం నుంచి చూస్తే శ్రీనివాసరెడ్డి దాకా కనపడుతున్నాను. ఆయన మన ప్రెస్ క్లబ్ శ్రీనివాసరెడ్డి. ఇది కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం, రాజకీయం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి పనిచేయడం అలవాటు చేసుకోవాలా. ఓటర్ని కలవడం, ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడం, మార్పులు చేర్పులు చూడడం, ఆ తర్వాత మనుషులు కూడా గుర్తించేవాళ్ళం. మేము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంటే ఆ వచ్చి చెప్పి పేరు చెప్పి సంతకం పెట్టి చాలు. ఆ రోజుల్లో ఆ రెండు కూర్చునేవాడు, ఏజెంట్ కూర్చునేవాడు కూడా ఎవరు ఏంది ఈయన పేరు అదే కాదా అని కూడా గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళు ఓటు వేయకుండా ఉండే విధంగా చూసేవాళ్ళం. సెనెట్లో కూడా ఓటు నువ్వు సేకరించవచ్చు, ఓటు వేసేది ఉండదు. ఓటర్ దగ్గర ఇబ్బి తీసుకుంటే ఆ ఓటు వేసుకొని ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ అట్లా ఎవరికి ఇద్దామని కూడా ముందు ప్లాన్ చేసుకునేవాళ్ళు. అంత బేసిక్గా పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. నేర్చుకున్నాం ఆ విధంగా. మేము నేర్చుకోబట్టి ఎక్కడో పల్లెటూరులో పుట్టి మా ఇంట్లో ఎవరు గ్రాడ్యుయేట్లు లేరు. మా అమ్మ నాన్న 10వ తరగతి తర్వాత చదువుకోవాలా. మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు మా కుటుంబంలో. నేను రాజకీయాల్లో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తాను ఎవడు అనుకోరా. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు నాకు, వెంకటరెడ్డి గారని, ఆన వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు ఆయన. మా మామ తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి. మా ఆవిడ ఏదో రాజకీయాల్లోకి వస్తాడట ఆయన. ఏంది ఆయన అడిగాడా, ఏ పార్టీ అన్నాడు. పార్టీని కదా నాకు వాజ్పేయి గారంటే ఇష్టం అన్నా. జనసంఘ, అరే అభయ, నన్ను అభయ అంటారు మామూలు. అభయ అది ఎప్పుడు జన్మలో రాదు అధికారంలోకి అన్నాడు. విన్నాను గమ్ముగా. తర్వాత ఆయన, రే అది చదువుకున్నాడు పార్టీరా, దేశంలో చదువుకున్నాడు తక్కువ, అందుకని ఎప్పుడు గెలవదు అన్నాడు. విన్నా. మూడోది ఆయన, అరే అది టౌన్ వాళ్ళ పార్టీరా, నువ్వు పల్లెటూరుడివి, టౌన్ వాళ్ళ పార్టీ దాంట్లో చేస్తావు అన్నాడు. విన్నాను గమ్ము. తర్వాత నాలుగోది అది వేపనోళ్ళ పార్టీరా, కాంటోళ్ళు వేపనోళ్ళ పార్టీరా అన్నాడు. గమ్ముగా విన్నాను. పెద్ద ఆయన ఆ రోజులు అట్లా మాడేవాడు. ఇప్పుడు అంటే జనం ఒప్పుకోరు అనుకోండి. ఆ తర్వాత లాస్ట్ ఆయన, మరి అది శాఖాహారు పార్టీ రా అన్నాడు. అప్పుడు దాకా ధైర్యంగా ఏమన్నా నేను. ఎప్పుడైతే శాఖాహారు పార్టీ అన్నాడో నాకు మనసులో ఎవరైనా ఇదేంద్ర తగ్గ తిట్టి అయిపోయింది అనుకున్నాను. తర్వాత వెళ్ళి అడిగాను, పెద్దలు అడిగితే వాళ్ళు చెప్పారు, లేదు మనం మీటింగ్కి వచ్చేది మీటింగ్ కోసం వస్తున్నాం కానీ ఈటింగ్ కోసం రావడం లేదు, అందుకని సమావేశాలు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు పెట్టాం, మీ ఇంటికి వస్తాం కావాలంటే నువ్వు నాన్ వెజిటేరియన్ తిను, మమ్మల్ని పిలిస్తే మేము కూడా ఇచ్చి తింటామని చెప్పారు వాళ్ళు. అలా ఉండింది. అలా ఉన్న పరిస్థితి నుంచి ధైర్యంగా నిలబడి అదే పార్టీలో ఉండి అటు ఇటు మారకుండా ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి. రాజకీయాల్లో ఒకటి సిద్ధాంత నిబద్ధత ఉండాలి, ప్రజాజీవనంలో ఉండాలి, సిద్ధాంత నిబద్ధత ఉండాలి. తర్వాత భాష, ఉపయోగించే భాష మర్యాదతో సంస్కారవంతంగా ఉండాలి. మనం భారతీయులం, మన తెలుగు వాళ్ళం, మనందరం సురవరం ప్రతాపరెడ్డి యొక్క వారసులం, ముట్టూరు కృష్ణారావు వారసులం, ఇంకా మహనీయుల వారసులను. మనం మాట్లాడే భాష అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆ భాష పట్ల కాస్త శ్రద్ధ వహించి, మనం నాయకులు కాబట్టి, మామూలు అయితే లెక్కలేదు, వాళ్ళే మన నాయకులు కదా, ఎమ్మెల్యే ఎంపీ నాయకుడు మనకి ఈరోజు, మంత్రి ఆ తర్వాత వాళ్ళ నాయకుడు. అందుకని మాట్లాడే వినసొంపుగా ఉండమే కాకుండా భాష కూడా కాస్త సంస్కారవంతంగా ఉండాలనేది నేను భావిస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు, ఈ వేదిక నుంచి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మనందరం ఒకరికొకరు మిత్రులు కాబట్టి మీ వేదిక ద్వారా ఈ విషయాన్ని రాజకీయ నాయకులు చెప్పదలుచుకున్నారు. బూతులు మాట్లాడేది కొందరు, మన ఎలక్షన్లో కొందరు బూతులు మాడుతుంటే తట్టుకోలేక నేను కానీ రాజకీయం నుంచి బయట వచ్చాను. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, రాను కూడా ఇంకా. ఎందుకంటే అన్ని చూశాను, ఉపరాష్ట్రపతి దాకా పోయా, ఇంకా అంతకన్నా ఏముంది మనకు కావాల్సిందని. వస్తే రాజకీయం మరీ బాధ అనిపించింది. అందుకని ఒకసారి గట్టిగా మాడా, ఏంది బూతులు మాడేవాళ్ళని. ఆ ముందు వరుసలో కూర్చున్నాక ఆమె, సార్ కరెక్టే మీరు చెప్పేది, ఏం చేయాలి సార్, ఏం చేయాలి, మీ చేతిలో ఉందమ్మా అన్నాను. మా చేతిలోనా, మేము పోయి వాళ్ళతో పొట్టాడాలి, అమ్మో ఇంకేమో సార్ చంపేస్తారు, అట్టేమొద్దమ్మా, బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అన్నాడు. ఆమె మొదట ఏమనుకుంది, బూతు మాడమని అంటున్నాడు కావాలా అనుకుంది. నేను చెప్పింది అది కాదు, బూతులు మాడేవాళ్ళకి పోలింగ్ బూత్లోకి వెళ్ళి దానికి ముసుగుంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి నొక్కితే ఫినిష్. ఒక్కడికి కావాలా, మీరు చూడండి మొన్న ఎన్నికల్లో ఈ బూతులు మాడేవాడు ఒక్కడికి కావాలా, పార్టీని తీసేయండి, ఏ పార్టీని కాదు, అది సందేశం. అది ఆ విషయాన్ని మనము పత్రికల ద్వారా కూడా జర్నలిస్టులుగా, ఈ పత్రికల్లో కొంతమంది మాట్లాడితే బూతులు, వాళ్ళు బూత్ మాట్లాడితే కొన్ని పత్రికల బూతులు అలాగే యథాతథంగా ప్రచురిస్తున్నాయి, చేయకూడదు. ఈయన బూతు మాట్లాడాడు, అనాగరికంగా మాట్లాడాడు అని రాయాలి తప్పితే, వాళ్ళు ఏదో పరికమాలలో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, ఎంకరేజ్ చాలా బాగా మాట్లాడాడు, గట్టిగా మాట్లాడా,
నేను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాడుతున్నారు, అమ్మల గురించి మాడుతున్నారు, తల్లుల గురించి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఇది రాజకీయం కాదు ఇది. ఇవన్నీ కూడా పత్రికలు ఇలాంటి విషయాలపైన చాలా వరకు చేస్తున్నాయి. వీటిని వేరెత్తి చూపించి పాత దానికి కొత్త తరానికి ఉన్న తేడాను కూడా జనం ముందు ఉంచగలిగితే జనంలో రాజకీయ నాయకుల్లో కొంత మంచి మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఇదే ఇప్పుడు దేశ నిర్మాణంలో మళ్ళా పాత్రికేయులు ప్రముఖ పాత్ర నిర్వహించాల్సి వస్తుంది అని ఎందుకన్నానంటే ఇందుకు ఈ పోకడలు స్వతంత్రం వచ్చింది సంతోషం, పోకడలు కొన్ని రాజకీయాల్లో ఈనాటి పోకడలు బాగలేవు, పైన బాగలేవు, కింద కూడా బాగలేవు. కాబట్టి వీటిని చూసి మనం వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత పత్రికలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సమయం మన ప్రపంచంలో కల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం, మనం స్నేహంగా ఉండాలి. అయితే ఒకరోజు పుస్తకమని ఏమన్నాడు ఆయన, ఇండియా ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు. ఎంత పదవి, డెడ్ ఎకానమీ. దాన్ని సరే ఇక్కడ కొంతమంది వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని దేశంలో మనం ఉన్నాం, మనం ఈ దేశస్తులను మర్చిపోయి ఆ పదాన్ని రిపీట్ చేశారు. నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, IMF, ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా టుడే అని చెప్పి. ఇండియా టుడే అంటే ఇండియా టుడే పేపర్ కాదు, ఇండియా అని. అంటే మన గర్వకారణం. మనం రాజకీయం ఎవరు అక్కడ వాజ్పేయి ఆయన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా అనే విషయం కాదు. దేశం పెరగడానికి కారణం కేవలం ప్రధానమంత్రి కాదు, ఆర్థిక మంత్రి కాదు, ప్రజల్లో పనిచేసే తత్వం, ఆ విజిగీషు ప్రవృత్తి, ఆ విజ్ఞానం. మన పిల్లలు చూడండి, ప్రపంచం అంతా ఇవాళ విరుగుతున్నారు మన దేశం నుంచి వెళ్ళిన యంగ్స్టర్స్ అంతా. మనం చూశాను ప్రముఖ 12 మల్టీనేషనల్ కంపెనీస్లో ఇండియన్స్ దే ఆర్ CEOs. ఇంకా వాడు నిన్న చెప్పాడు కదా అతను, మన తెలివి కావాలి మనకి, ఇంకాను తెలివి కోసం తీసుకుందాం వాళ్ళని, వాడుకొని పంపించేద్దాం అన్నాడు. ఫ్రాంక్గా చెప్పాడు అనుకోండి, చెప్పదచ్చు. సో అంతటి అదృష్టవంతులు ఆ వికసిత భారతం వైపు పడాలంటే సానుకూల ధోరణి, లాస్ట్ పాయింట్ నేను చెప్పదచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు, గవర్నమెంట్ అంటే అంత చేస్తుంది. ఇవాళ మన దేశం, మన పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా మనం ఎన్నుకున్న పార్టీలు కాబట్టి మనము కొద్దిగా సానుకూల ధోరణిలో ఉండాలా. అప్పుడప్పుడు అవసరమైతే వాళ్ళ మందలిచ్చాలా, వాళ్ళకు కూడా చిన్న జట్కి వాళ్ళ ఎలక్షన్లో ఇష్టం లేకపోతే ఓడిచ్చాలా. కానీ మనము ప్రజలంగా మనము ఇవాళ జరుగుతున్నట్టు అభివృద్ధి పదవి అయితే ఉందో ఎక్కడే దేశం అంతా కూడా దానికి చేయూతనిచ్చే విధంగా మనం ఉండాలా. మంచి వార్తలు, మంచి సాధించిన విజయాలు ఎవరైనా సాధిస్తే పిల్లలు కానీ ఎవరైనా వాటికి పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవడో మొదలుపెట్టాయి, నేను చూస్తున్నాను, ఎవడో మొదలుపెట్టాయి. దాంతోపాటు ప్రకృతి పట్ల కూడా పత్రికలు కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టి ప్రచార ప్రసార సాధనాల్లో ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎప్పుడో వినేవాళ్ళం ఎంత ఏం జరుగుద్దా లేదా అంటున్నారు అట్టని, కానీ ఇట్ హెస్ బికమ్ ఏ రియాలిటీ. అమెరికా ఎన్ని ఎదుర్కొంటుంది, ఎన్ని రకాలైన ప్రకృతి వైపరీత్యాలను. అమెరికా లాంటి పెద్ద దేశం, మన దేశంలో కూడా అదే జరుగుతుంది. రోడ్డు ఆక్రమించి తప్పు లేదు అని. ఇప్పుడు ఏదో అతను ఆ కమిషనర్ ఒక ఆయన వచ్చి హైడ్రా కమిషనర్ కొన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమంది ఆయన మీద తుమ్మెత్తిపోస్తున్నారు. మంచి పని చేసిన వాడు ఎవడైనా సరే మంచిని మెచ్చుకోవాలా, అప్పుడు మరింత ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. దాంట్లో ఏమన్నా తప్పు నుండి చెప్పాల్సి ఉంది. ఆక్రమించడం తప్పు కాదు, ఆక్రమణ సక్రమమే. ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళందరూ సంఘటితంగా ఉంటారు. ఆక్రమించే వాళ్ళందరూ రోడ్లు ఆక్రమించడం, చెరువులు ఆక్రమించడం, కొంతమందికి అది సరదాగా హ్యాపీగా మారిపోయింది. అక్కడ నిర్మాణాలు చేపట్టడం, అమ్మేయడం, సర్టిఫికేట్ ఇవ్వడం. నేను ఎవరో చెప్పారు, సార్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది సార్ మా దగ్గర, ఆ సర్టిఫికేట్ వచ్చిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాడు చూసి క్లియర్ చేసిన అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, ఇప్పుడు మీరు వచ్చి దాన్ని తొలగించమంటారు ఏందని. మంచి పరిస్థితి అది. బాధ్యత ఎవరు దానికి? ఆ బాధ్యత ఎవరు వహించాల్సి ఉంది? ఇలాంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టి కొంత నిర్మాణాత్మకంగా మరింత ఆలోచన కలిగించే విధంగా పత్రికల పాత్ర వహించాలని చెప్పని. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. పాజిటివ్ అనేది ఈ కోవిడ్లో వాజ్ బ్యాడ్, బట్ ఇప్పుడు కావాల్సింది పాజిటివిటీ కావాలి అందరికీ. బీ పాజిటివ్ దేశం పట్ల, బికాజ్ ఈ దేశం అందే కాబట్టి. లాస్ట్లో ఈ డిజిటల్ యుగంలో మనం సాంప్రదాయ మీడియా ఒకవైపు, సోషల్ మీడియా ఒకవైపు. సోషల్ మీడియా మొదట్లో బాగుండింది, ఇప్పుడు అది యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. వచ్చే వార్తలు, హైలైట్స్, హెడ్డింగ్ ఉంటుంది యూట్యూబ్లో, లోపల పోతే అసలు ఆ విషయమే ఉండదు. నేను దగ్గర రాగడం కోసం ఆ హెడ్డింగు, లోపల పోతే ఆ లోతుగా ఆ విషయం అసలు సంబంధమే లేదు. నేను మొన్న చూశాను దాంట్లో, రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య అని. అంటే హారిబుల్.
నేను ఈ ఉచితాలు అనుచితమా అన్నాను. దానికి నేనేదో చంద్రబాబు నాయుడు మీద, రేవంత్ రెడ్డి మీద ఆ పదం కూడా చూడండి, పదం ఏంటి సంస్కారవంతమైన పదమా పెట్టాడు ఒకడు యూట్యూబ్ వాడు. నేను అటు చూస్తుంటే జనరల్గా వచ్చింది, ఎప్పుడు రేవంత్ రెడ్డి నేను అసలు మాట్లాడలేదే అనుకున్నా. బట్ నా గురించి అటు రాస్తే ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసి కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తుల గురించి అట్లా పెడితే యూట్యూబ్ సోషల్ మీడియాలో ఇంకా మామూలు వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంతా బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. అంటే అకౌంటబిలిటీ లేదు సోషల్ మీడియా. కాబట్టి అకౌంటబిలిటీ ఉండే విధంగా సోషల్ మీడియాని సరిదిద్దాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నేను సోషల్ మీడియాకి వ్యతిరేకం కాదు, కానీ ఈ ధోరణి అవుతుందో ఈ ధోరణి ఏమాత్రం కూడా మంచిది కాదు. సోషల్ మీడియా తక్షణమే వార్తలు నేరుగా ప్రజలకు అందజేసే ఒక చక్కని మరి అవకాశం కల్పించి ఒక మంచి వేదిక అది, కానీ ఆ వేదికని దుర్వినియోగం చేయకూడదు. ఈరోజు సో ఏది నిజమో ఏది కాదంటే మనం ఫ్యాక్ట్స్ చెక్ అని చూసుకోవాలి. ఫ్యాక్ట్స్ చెక్ అని మరి ChatGPTలో లేకపోతే గూగుల్ అంటే మిషన్, అది మిషన్ కూడా పొరపాటు చేయొచ్చు. నేను చెప్తుంటాను, గూగుల్ కన్నా గురువు గొప్పరా బాబు. గూగుల్ తప్పు చేయొచ్చు, కానీ గురువులు మనకి సాంప్రదాయబద్ధంగా చూపించిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు నమ్ముకోండి మీరు. గురువు, తల్లి, తండ్రి, గురువు, మన ప్రకృతి, వీటిని ప్రేమించాలి అందరూ. వాటికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. నేను జనరల్గా కొద్ది వయసులో పెద్దవాడు కాబట్టి నేను రిటైర్ అయ్యాను కానీ బట్ నాట్ టైర్డ్. మనం కూడా చెప్పారు కదా, పదవి విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు. తిరుగుతూ ఉంటాను దేశం అంతా కూడా, కాలేజీలు, యూనివర్సిటీలు, IITs, అలాగే అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో పబ్లిక్లో పెడుతూ ఉంటాను. నేను వెళ్ళిన దగ్గరతో మాట్లాడుతూ ఉంటాను. నేను మాట్లాడే ఉద్దేశం ఏంటంటే జనంలో కొంత దాని మీద చర్చ జరగాలి, జనం ఆలోచించాలనే ఉద్దేశం, కానీ ఏ పార్టీని విమర్శించాలని కాదు. పార్టీ లేదు ఇప్పుడు నాకు, నేను పార్టీలో కూడా లేను అనుకోండి. పార్టీ అభిమానం ఉంది మనసులో, అది తప్ప, నేను అబద్ధం చెప్పను. అభిమానం ఉంది కానీ పార్టీ కాదు, నేను పార్టీ వ్యవహారాల్లో పాల్గొనే వ్యక్తులు కాదు. కాబట్టి వడపోతాయి ఫ్యాక్ట్ చెక్ అనే దాన్ని పత్రికలు ముందుగా తాము చూసుకొని తర్వాత జనానికి అందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సవాల్ ఇది ఒక రకంగా జర్నలిస్టుకి వాళ్ళు ఉండేది. ఈ సవాలు ధైర్యంగా ఎదుర్కొనే విధంగా జర్నలిస్టులు ముందుకు రావాలని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించారు. చాలామంది ఈ పదం వయోధిక పాత్రికేయులతో నాకు పరిచయం ఉండడం సంతోషకరం. యవ్వన ప్రాయంలోని రాజకీయంలో ప్రవేశించడం, 78వ శాసనసభ్యుడు కావడం, వీళ్ళు అనేక మంది జర్నలిస్టులు ఆ రోజు పనిచేయడం, అందువల్ల ఈ సీనియర్ జర్నలిస్టుల నుంచి నేను కూడా కొంత నేర్చుకున్నాను చెప్పడానికి ఏమాత్రం నేను వెనకాడడం లేదు. బికాజ్ ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉండేవాడు వాడు. దాన్ని ఆ డెక్కన్ క్రానికల్ ఒక ఆయన సింహ అని ఉండేవాడు, సింహ వాదిస్తూ ఉండేవాడు. నేను కూడా వాదిస్తుండేవాడు ఆయనతో. శాస్త్రి గారిని ఒక ఆయన ఈనాడు ఉండే, ఆయన అటు చెప్తే ఈయన ఇటు చెప్తుండేవాడు, ఇద్దరు కూడా. ఇంకా ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, ఆంధ్రజ్యోతి ఈయనకంటే వెంకట్రావు గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ సుందరం గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, అనేక మంది వీళ్ళందరితో పరిచయం కలగడం వలన అనేక విషయాలు తెలుసుకునే అవకాశం నాకు చిన్న వయసులోనే కలిగింది. మాట్లాడుతుంటే ప్రోత్సహించేవాళ్ళు, మంచిగా మాట్లాడుతుంటే. ఒకరోజు అసెంబ్లీలో ఆయన అంజయ్య గారు లేటుగా వచ్చాడు. లేటుగా వస్తే నేను, అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రోజు లేటుగా వస్తున్నాడు అంటే, ఆయన ముఖ్యమంత్రి గారు సభ్యుడు చెప్తుంది వినండి అన్నాడు. అంటే ఏంది ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఇంటికాడ 200, 300 మంది, 400 మంది, 500 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి రాబడలే, చూసి వచ్చేసరికి ఆలస్యం అయింది అన్నాడు. నేను లేచి వెంటనే, అధ్యక్ష ఆయన చెప్పింది కరెక్టు, అక్కడ 3000 మంది, 2000 మంది, 1000 మంది, 400 మంది ఉన్నారు, ఇక్కడ మనం 200 మందిమే, అందుకని ఆయన అక్కడే ముఖ్యమంత్రిగా ఉండమనండి, మనం వేరే ముఖ్యమంత్రిని అనుకుందామని చెప్పి ఒక ప్రాస్తో ఒక మాట చెప్పాను. అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి, ఆయన లెజిస్లేటివ్ అఫేర్స్ అయ్యప్పరెడ్డి గారు. అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి, ప్రైవేట్గా కలుద్దామంటే ప్రభాకర్ రెడ్డి మలక్పేట ఆయన, జనంలో చూద్దామంటే జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇంట్లో కలుద్దామంటే ఇందర్సేన్ రెడ్డి, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి అన్నాను. అనగానే దాని పత్రికలు బాక్స్ ఐటమ్ పెట్టి ఎత్తి ప్రాసలతో పెట్టాయి. జనంలోకి వెళ్ళిపోయింది సందేశం. ఎవరైనా అవమానకరంగా కూడా మాట్లాడలేదు, కానీ విషయం చెప్పడం, పత్రిక దాన్ని ప్రోత్సహించడం వల్ల, దాన్ని నెక్స్ట్ డే బాక్స్ ఐటమ్ పెట్టడం వల్ల జనానికి అందరూ కూడా తెలిసింది. నేను పార్లమెంట్ సెంటర్ హాల్కి పోతే ఆయన బ్రహ్మానంద రెడ్డి గారు, మేడూరు నాగేశ్వరరావు గారు, చిట్టూరు నాగేశ్వరరావు, ఆయన తణుకు, వీళ్ళందరూ పార్లమెంట్ సెంటర్ హాల్కి ఉన్నారు. నేను పోతుంటే అబ్బాయి ఎట్రా అన్నాడు బ్రహ్మానంద రెడ్డి గారు, అబ్బాయి ఎట్రా అన్నాడు. వచ్చి
ఏందో ఇంకోసారి చెప్పది అసెంబ్లీలో అంటే వాళ్ళందరికీ అంజయ్ మీద జోకేస్తే వాళ్ళకి సంతోషంగా ఉంది. పాతకాలం వాళ్ళందరికీ కాంగ్రెస్లో అంతే కదా, వాళ్ళు ఒకరి మీద ఇంకోరు ఇదిగా ఉంటారు. అలా పత్రికలు కూడా దాన్ని ఎంతో ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చే సమాజ హితమే ధ్యేయంగా పత్రికలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఈ వయోధిక పాత్రికేయులతో కలిసి సమావేశం నిర్వహించడం, కొంతసేపు వాళ్ళతో కాలం గడపడం, దాంతోపాటు 2 మంచి పుస్తకాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అలాగే అప్పుడు ఇప్పుడు ఈ పుస్తకాలు మంచి పుస్తకాలు మనం విడుదల చేసేటికి అవకాశం రావడం చాలా సంతోషకరం అని చెప్పి మనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ దగ్గర సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను అనేది భావించవద్దు.